Hello guys, welcome back to BMRPkids Rocks channel. How are you all? So let's get into the video. ఈరోజు మనం వినాయక చవితి కోసం 3 రకాల ప్రసాదాలు ఎలా తయారు చేయాలో చూద్దాము. దానిలో ఫస్ట్ టైప్ కుడుములు ఎలా తయారు చేయాలో చూద్దాము. ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిలోకి 200 గ్రామ్స్ బెల్లంని యాడ్ చేసుకొని హాఫ్ కప్ వాటర్ని యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ బెల్లం మొత్తం వాటర్లో మెల్ట్ అయిపోయేలాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు దానిలోకి 1 కప్పు బియ్యపిండిని యాడ్ చేసుకోండి. లంప్స్ లేకుండా మొత్తం చక్కగా కలుపుకోండి. లంప్స్ కట్టకుండా మొత్తం నీట్గా ఒక 5 మినిట్స్ మిక్స్ చేసుకుంటే ఈ విధంగా మిక్స్చర్ రెడీ అవుతుంది. దానిలోకి కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు వేరే బౌల్ తీసుకొని దానిలోకి వాటర్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు దాని మీదకి ఒక వెట్ కాటన్ క్లాత్ని ఈ విధంగా టై చేసుకోండి బౌల్కి. దాని మీద ఫస్ట్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా మిశ్రమం, ఆ మిశ్రమాన్ని ఈ విధంగా బాల్ షేప్లో తయారు చేసుకొని దీని మీద ప్లేస్ చేసుకోండి. కుడుములు ఈ షేప్లోనే ఉంటాయి కాబట్టి ఈ షేపే చేస్తున్నాం మేము. సో ఈ విధంగా దీని మీద ప్లేస్ చేసుకోండి. ఇది ఇప్పుడు దీని మీదకి ఒక లిడ్ని క్లోజ్ చేసేసుకొని స్టవ్ మీద కుక్ చేసుకుందాము. మీరు ఈ విధంగా అయినా చేయొచ్చు, లేకపోతే ఇడ్లీ పాత్రలో అయినా చేయొచ్చు. ఇడ్లీ పాత్రలో నార్మల్గా ఇడ్లీ వేసేటట్టే వేసుకోవాలండి. కింద వాటర్ యాడ్ చేసుకొని ఇడ్లీ స్టాండ్ మీద ఒక్కొక్క కుడుముని పెట్టుకోవాలి. సో ఇప్పుడు కుడుములు అయితే కుక్ అయిపోయాయి. మనం ఇప్పుడు దేవుడికి నైవేద్యం పెట్టడం కోసం ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాము. అంతేనండి, ఒక ఫస్ట్ ప్రసాదం కుడుములు అయితే రెడీ అయిపోయాయి. వినాయకుడికి ఎంతో ఇష్టమైన కుడుములు రెడీ అయిపోయాయి. సో ఇప్పుడు సెకండ్ ప్రసాదం ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాము. ఒక బౌల్ తీసుకొని దానిలోకి శనగపప్పుని యాడ్ చేసుకోండి. దానిలోకి వాటర్ని యాడ్ చేసుకొని సోక్ చేసుకుందాము. ఒక పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు 1 కప్పు బియ్యం రవ్వని తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు వేరే బౌల్ తీసుకొని వాటర్ని యాడ్ చేసుకోండి. ముందుగా సోక్ చేసి పెట్టుకున్న శనగపప్పుని దీనిలోకి యాడ్ చేసుకొని కొద్దిగా గీని యాడ్ చేసుకొని కుక్ చేసుకోవాలి. ఇది ఒక 75% కుక్ అయ్యే విధంగా కుక్ చేసుకోవాలి. ఈ విధంగా కుక్ చేసుకోవాలి. సో ఇప్పుడు 75% కుక్ అయిన తర్వాత దీనిలోకి బియ్యం రవ్వని యాడ్ చేసుకుంటూ ఈ విధంగా తిప్పుకుంటూ యాడ్ చేసుకోవాలి. లంప్స్ రాకుండా, అంటే ఉండలు కట్టకుండా మిక్స్ చేసుకోవాలండి. ఉండలు కడితే అంత బాగోదు. సో ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా చక్కగా మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోండి. మిక్స్ చేస్తూ ఉండడం వల్ల లంప్స్ కట్టవు. ఒక 10 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. కుక్ చేసుకున్నాక ఇది ఈ విధంగా అయితే రెడీ అయిపోయింది. రవ్వ మొత్తం కుక్ అయిపోయిన తర్వాత దీనిలోకి ఇప్పుడు కొద్దిగా జీలకర్ర అలాగే గీని యాడ్ చేసుకొని మొత్తం జీలకర్ర గీ కూడా కలిసే విధంగా కలుపుకోండి. సో ఇప్పుడు ఇది కొంచెంసేపు పక్కన పెట్టేసుకోండి. చల్లారిన తర్వాత వీటిని ఇప్పుడు చక్కగా బాల్స్ షేప్లో తయారు చేసుకుందాము. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా బాల్స్ లాగా రెడీ చేసుకొని దేవుడికి నైవేద్యం పెట్టడం కోసం ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాము. సో సెకండ్ టైప్ ప్రసాదం ఉండ్రాళ్ళు కూడా రెడీ అయిపోయాయి. సో ఇదైతే నా ఫేవరెట్. మీకు ఏ ప్రసాదం ఫేవరెట్టో కమెంట్ చేయండి. సో ఇప్పుడు దేవుడికి ప్రసాదం పెట్టడానికి సెకండ్ టైప్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు థర్డ్ టైప్ ప్రసాదం చూసేద్దాము. థర్డ్ టైప్ ప్రసాదం వచ్చేసి పరవాన్నం. సో ఇప్పుడు పరవాన్నం అందరి దేవుళ్ళకి ఎప్పుడు పెడతాం కాబట్టి సో ఈసారి కూడా ఒక బౌల్ తీసుకొని దానిలోకి కొద్దిగా బియ్యం యాడ్ చేసుకోండి, కొద్దిగా పెసరపప్పు యాడ్ చేసుకోండి. ఇప్పుడు దానిలోకి కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని చక్కగా వాష్ చేసుకోండి. ఒక 2 to 3 టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత మళ్ళీ దీనిలోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని సోక్ చేసుకోవాలన్నమాట. వినాయక చవితి మీ ఇంట్లో ఎలా జరుపుకుంటారో కమెంట్ చేయండి. మా ఇంట్లో అయితే ఈ విధంగా చాలా రకాల ప్రసాదాలతో పూజ సూపర్గా చేసుకుంటాము. సో ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దానిలోకి పాలని యాడ్ చేసుకోండి. పాలు చక్కగా బాయిల్ అయ్యేంత వరకు బాయిల్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం బెల్లం తీసుకుందాము. బెల్లం తీసుకొని దాన్ని చక్కగా క్రష్ చేసుకోండి. ఈ విధంగా మొత్తం క్రష్ చేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, మొత్తం స్మాష్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మిల్క్ అయితే బాయిల్ అయిపోయింది. సో చూస్తున్నారు కదా, ముందుగా మనం సోక్ చేసి పెట్టుకున్నాం కదా బియ్యం పెసరపప్పు, అది మొత్తం సోక్ అయిపోయింది. ఇప్పుడు
పాలు చూస్తున్నారు కదా, చక్కగా ఇప్పుడు పాలల్లోకి ఇందాక సోక్ చేసి పెట్టుకున్న బియ్యం పెసరపప్పుని దీనిలోకి యాడ్ చేద్దాము. దీనిలోకి కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోండి. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోండి. పరమాన్నం కుక్ అవ్వడం ఇది ఈజీగానే అయిపోతుందండి, బికాజ్ సోక్ చేసుకున్నాం కాబట్టి. సో మీ ఇంట్లో మీ వినాయక చవితికి ఏమేమి వంటకాలు తయారు చేస్తారో కమెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని చూస్తూనే ఉండండి. అలాగే మా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. దీనిలోకి ముందుగా మనం క్రష్ చేసి పెట్టుకున్న బెల్లాన్ని యాడ్ చేయండి. మీరు ఎక్కువ స్వీట్ తినే వాళ్ళైతే కొద్దిగా ఎక్కువ బెల్లం యాడ్ చేసుకోవచ్చు, తక్కువ తినే వాళ్ళైతే కొద్దిగా తక్కువ యాడ్ చేసుకోవచ్చు. సో మేమైతే కొద్దిగా స్వీట్ తక్కువే తింటామండి. సో బెల్లం యాడ్ చేసాక కూడా ఒకసారి మొత్తం బెల్లం అంతా రైస్కి మొత్తం పట్టేటట్టు మొత్తం కలుపుకోండి నీట్గా. బెల్లం మొత్తం కరిగిపోవాలండి చక్కగా. బెల్లం మొత్తం కరిగిపోయింది చూసారు కదా, అప్పుడు బెల్లం కరిగాక కలర్ చేంజ్ అయింది చక్కగా. బెల్లం కలర్ అంతా రైస్కి చక్కగా పట్టేసింది ఎల్లో కలర్గా. సో ఇప్పుడు మనము ఫ్రై చేసుకుందాము. కిస్మిస్ని జీడిపప్పుని ఒక బండి తీసుకొని దానిలోకి ఫ్రైకి సరిపడా కొద్దిగా ఒక స్పూన్ గీని యాడ్ చేసుకొని దానిలోకి జీడిపప్పుని యాడ్ చేసుకోండి. జీడిపప్పు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీనిలోకి కొద్దిగా కిస్మిస్ని కూడా యాడ్ చేసుకోండి. జీడిపప్పు ముందు యాడ్ చేయడం వల్ల జీడిపప్పు ఎక్కువ టైం ఫ్రై అవుతుంది కాబట్టి ఫస్ట్ జీడిపప్పు యాడ్ చేసుకొని నెక్స్ట్ కిస్మిస్ని కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసేసుకోండి. సో ఫ్రై చేసేసుకున్నాక ముందుగా తయారు చేసి పెట్టుకున్న పరమాన్నంలోకి ఈ కిస్మిస్ని అలాగే జీడిపప్పుని యాడ్ చేసేయండి. సో ఒకసారి ఇవి యాడ్ చేసిన తర్వాత కొద్దిగా ఇలాచీని కూడా యాడ్ చేసుకొని, ఇలాచీ పౌడర్ లేదా క్రష్ చేసుకున్న ఇలాచీ మీ ఇష్టం ఏదైనా యాడ్ చేయొచ్చు. సో ఒకసారి యాడ్ చేసేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకోండి. మొత్తం మిక్స్ చేసాక రెడీ అయిపోయింది, అంతే, ప్రసాదాలు రెడీ అయిపోయాయి. ఇప్పుడు సర్వ్ చేసేసుకుందాము పరమాన్నం కూడా. సో 3 టైప్స్ ప్రసాదం కూడా రెడీ అయిపోయాయి. సో ఇప్పుడు దేవుడికి నైవేద్యం పెట్టడానికి మొత్తం సర్వింగ్ అయితే అయిపోయింది. ముందుగా ఫస్ట్ ప్రసాదం మనం కుడుములు తయారు చేసాం కదండి, అలాగే బెల్లం వేయకుండా చేస్తే చప్పడి కుడుములు రెడీ అయిపోతాయి. అది ఒక టైప్ ప్రసాదం అనమాట. సో అది కూడా ట్రై చేసేయండి. అలాగే ఇప్పుడు పరమాన్నం మీదకి గీ వేసుకుంటే రెడీ అయిపోయిందనమాట. అలాగే ఈ వంటకాలన్నీ మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. సో మరికొన్ని వంటకాల కోసం, మరికొన్ని ప్రసాదాల కోసం మా ఛానల్ని చూస్తూనే ఉండండి. వీడియో లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాము, వెళ్ళి ఒకసారి చూసేయండి. సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. Bye bye.